అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కర్నూలు సిటీ న్యూస్. నా పేరు అశ్విని సూర్య. సమాజంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసినప్పుడే నిజమైన సంతృప్తి కలుగుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ప్రారంభించిన ఫౌండేషన్ సేవా సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. సమాజ సేవతోనే సంతృప్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు వినియోగిస్తే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆయత్ ఫౌండేషన్ సేవా సంస్థ లోగోను తన నివాసంలో ఆవిష్కరించిన సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి సమాజాన్ని తన కుటుంబంలా భావించినప్పుడే ప్రగతి ఫలాలు అందుతాయని అన్నారు. పోలీసు శాఖలో విశేష సేవలు అందించిన రిటైర్డ్ డీఎస్పీ మెహబూబ్ బాషా సమాజ సేవా రంగంలోకి రావడం అభినందనీయమని అన్నారు. ఆయత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మెహబూబ్ బాషా మాట్లాడుతూ, ఒక మంచి సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో తాము ఈ సంస్థను ప్రారంభించామని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే తరాల కోసం ఒక వినూత్న ప్రణాళికతో తమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆనందరావు, రామ్మోహన్ రావు రెడ్డి, వెంకట్రాముడు, నాగేశ్వర్ బాబు, సూర్యకుమార్, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు. నగర మేయర్గా బివై రామయ్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో పాటు టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు నగర పాలక సంస్థకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగర పాలక సంస్థ మేయర్ బివై రామయ్య తన పదవిని అడ్డం పెట్టుకుని చేసిన అభివృద్ధిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఎన్నికైన బివై రామయ్య తన పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. ఇదే క్రమంలో అన్ని నిబంధనలు సక్రమంగా ఉన్నప్పటికీ మేయర్ బివై రామయ్య బెదిరింపులతో బాలసాయి ట్రస్ట్ నుంచి నగర మేయర్ రామయ్య వ్యక్తిగత అకౌంట్కు దాదాపు 80 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయని వారు తెలిపారు. అలాగే నగరంలోని 154 సర్వే నంబర్లో జరిగిన ప్లాట్ల కేటాయింపులు కూడా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. దీంతో పాటు వక్ఫ్ బోర్డుకు చెందిన భూములను కూడా అక్రమంగా తన పదవిని అడ్డం పెట్టుకుని మేయర్ బివై రామయ్య రిజిస్టర్ చేయించారని, వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అక్రమ సంపాదనకు పాల్పడ్డారని, వారి ఆదర్శంగా తీసుకుని నగరం మేయర్గా ఉన్న బివై రామయ్య కూడా అక్రమ సంపాదనకు పాల్పడినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మేయర్ బివై రామయ్య అక్రమాలపై విచారణ జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. ఇలాంటి అక్రమాలు పాల్పడిన బివై రామయ్య నగర్ మేయర్గా ఉండటానికి ఒక్క క్షణం కూడా అర్హుడు కాదని, వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. 266-03 ఈ అకౌంటేకి ఒకసారి 55 లక్షలు, రెండోసారి 22 లక్షలు, కలిపి సుమారుగా 77 లక్షలు, 85 లక్షలు 2 సార్లు బాలసాయిబాబా అకౌంట్స్ నుంచి మీ అకౌంట్కి వచ్చిందా లేదా? ఇది జవాబు చెప్పే బాధ్యత నీకు ఉందా లేదా? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నీవు ఇంత పనికమ్మల్లా పని చేస్తావా? ఈ ప్రభుత్వం ఎట్టాడితో నీకు వైఎస్ఆర్ పార్టీలో పోటీపడి సంపాదించారు. ముఖ్యమంత్రి మొదలుకొని, ఎమ్మెల్యేలు మొదలుకొని, మంత్రులు మొదలుకొని పిచ్చలవిడిగా ఒకరి మీద ఒకరు పోటీపడి సంపాదించారు. గమనించి ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారు. అందుకనే రామయ్యకు ఒక చెప్తున్నా, రామయ్య నువ్వు నీతి నిజాయితీగా మేము చెప్పినవన్నీ కరెక్ట్గా నిరూపించవు. బ్యాంక్ అకౌంట్ ఎక్కడికి పోవు, ట్రస్ట్ నుంచి సాయిబాబా ట్రస్ట్ నుంచి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోవు, అయినా అకట్టు రూపాయలు పడినాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జవాబు చెప్పే బాధ్యత నీ మీద ఉంది.
ఎన్నికల కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్న కార్పొరేట్ ఎలక్షన్కు ఎంపీ ఎలక్షన్కి ఎంత డిఫరెన్స్ ఉందో అది కూడా వేరే చేసి ఈయన ఎన్నిక చెల్లదు, ఈయన ఎన్నికల అనర్హుడు, అసలు మేయర్గా అనర్హుడిన ఉండకూడదు, వెంటనే రాజీనామా చేయాలి, సిగ్గు శర్మ ఉండాల. బివై రామయ్య కర్నూలు మేయరు. ఆయన కార్పొరేటర్గా ఎన్నుకోబడినప్పుడు ఆయన యొక్క ఆస్తుల విలువ ఎంత, ఆయన వచ్చేసి ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు ఆయన చూపించిన ఆస్తుల విలువ ఎంత, అంటే ఆ మధ్యన ఒక సాధారణమైన మేయర్, ఆయనకి ఆస్తులు లేవు, బిజినెస్ లేదు, ఏం లేదు, ఆయన యొక్క గౌరవ వేతనంతో మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అకౌంట్లు చెక్ చేయండి, 2 అకౌంట్లు చెక్ చేయండి, మేము ఇదే కోరుకుంటున్నాం. ఎట్లా పెరిగినాయి, ఆయన మరి ఎట్లా సంపాదించినాడు, ఆ మధ్యనే ఆ 3 ఇయర్స్ మధ్యన ఏ విధంగా సంపాదించాడు, అంటే ఈ వెంచర్లు ఆయన యొక్క అనుచరులతో వెంచర్ వేయించిన తర్వాత కబ్జా చేసి 154వ సర్వే నెంబర్లో అందరికీ ప్లాట్లు ఇప్పించి ఆయన సొంతంగా 2 ప్లాట్లు వాళ్ళ భార్య పేరు, ఒక నిర్మలమ్మ అనే ఆమె, ఇంకొక ఆమె, 2 భార్యల మీద మంచికో ప్లాట్ ఇప్పించాడు. మరి ఇంత ఇంటి ముందరనే ఇప్పుడు మీరు చూస్తే కూడా ఒక ప్లాట్ ఆయన పేరు మీద ఉంది. మరి ఇవన్నీ ఎక్కడొచ్చినాయి ఆస్తులు? బాలసాయి ట్రస్ట్ కింద వాళ్ళన్నీ ఉన్నా కూడా, అంటే వాళ్ళ టీడీఆర్ బండ్లు అయితేనేమి, వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క రోడ్లు అయితేనేమి అన్నీ ఉన్నా కూడా ఈయన యొక్క, అంటే మీరు అన్నీ ఉన్నా కూడా మాకంటూ కమిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర భయపడిచ్చి 80 లక్షల రూపాయల అక్షరాలు ఆయన అకౌంట్లో పడినాయి. గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయినా కూడా ఎక్కడ చూడు అడ్డుపడుతూ అభివృద్ధి కార్యక్రమాలకి మా టీజీ భరత్ గారు మంత్రి గారు ఎంతో చేయాలి, నగరానికి ఎంతో మేలు చేయాలని చెప్పి ఆయన ఎంత తపన పడుతుంటే కూడా ఈ యొక్క లోకల్ బాడీ వలన ఏ విధమైన చేయడానికి ఇటువంటి అడ్డంకులు వేస్తున్నారు. ఇటువంటి అవినీతి పరుడు ఇలా ఉంటే ఒక మంచి వ్యక్తి నగరాన్ని మేలు చేయాలన్నప్పుడు ఏ విధంగా చేస్తారు? గతంలో ఆయన మేయర్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు కూడా గత 3 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు ఆయన యొక్క వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎన్ని కోట్లు ఆయన జరిగినాయి, ఎన్ని కోట్లు ఆయనకు శాంక్షన్ అయినాయి, ఎంత ఖర్చు పెట్టాడు? ఇప్పుడు చూస్తే కూడా ప్రతి ఒక్క రూపాయికి ఉంటుంది మామూలుగా, అంటే మామూలు టెండర్ ఎన్ని పోయినాయి, ఎంత వచ్చినాయి, ఎన్ని అమలు చేసినారనేది అక్కడ కూడా అవినీతి జరిగింది. చూసుకోండి ఒక్కసారి. చాలాసార్లు కౌన్సిల్ హాల్లో లేచి మా సమస్యలను మాట్లాడడానికి ఆయనకి ప్రయత్నించినా కూడా కనీసం మాట్లాడడానికి సమయం ఇవ్వలేదు. ఇంకా మమ్మల్ని మాట్లాడకుండా కూర్చోబెట్టేసినాడు, భయపెట్టేవాడు. అట్లాంటి వ్యక్తి కొన్ని లక్షల కోట్లు ప్రజాధనం వచ్చినా కానీ లక్షల్లో ఆయన బ్యాంకులో నుంచి ఆయనకి బ్యాంకులలో అకౌంట్లలో అమౌంట్ పడడం జరిగింది. అది ఎందుకు పడింది, ఏ విధంగా పడింది అనేది ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి గారు టీజీ భరత్ గారు, మన భరత్ సారు హెల్ప్ వల్ల ఆయన ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు అనేది ఆయన నిరూపించుకోవాలి. ఎందుకంటే ప్రజాధనము, మేయర్ అయిన వ్యక్తి, ఆయన బాధ్యత ఏమంటే మన కర్నూలుని అభివృద్ధి చేయడం ఆయన బాధ్యత. అవన్నీ పనులు చేయకుండా ఓన్లీ వాళ్ళ స్వప్రయోజనాల కోసమని వాళ్ళు డబ్బు వాడుకోవడం అనేది చాలా తప్పు. అది శ్రీరామ పైన ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య కారణం ఒకటి వచ్చేసి బాలసాయిబాబా ట్రస్ట్ నుంచి నీకు ఇంత డబ్బు రావడానికి కూడా కౌన్సిలే సమాధానం. ఎందుకంటే వాళ్ళకి రోడ్డు వేపిస్తా అని చెప్పేసి నగరంలో 33 వార్డులు ఓల్డ్ టౌన్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా డబ్బులు శాంక్షన్ కావాలి మాకు ఆయన అడిగితే కూడా ఎక్కడ ₹1 లేదు. కానీ అడవిలో తీసుకుపోయి వాళ్ళకు రోడ్డు వేసి వాళ్ళ నుంచి ఈరోజు లంచంగా 80 లక్షల రూపాయలు నువ్వు లంచం తీసుకున్నావు, ఇది నిజమా కాదా? ఇంకొకటి మీ మీద ఆరోపణ చేయడానికి ఇంకోటి ఉంది. ఇదే చికెన్ వేస్టేజ్, కర్నూలులో చికెన్ వేస్టేజ్ అనేది ఒకటి జరిగింది. ఇదే చికెన్ వేస్టేజ్ దాంట్లో 10 లక్షల రూపాయలు నువ్వు లంచం తీసుకొని ఆ పిల్లోనికి పరశురామ్ అనే పిల్లోనికి నువ్వు ఇప్పించినావా కాదా? ఇది నిజమా అబద్ధమా? ఇది కూడా నువ్వు సమాధానం చెప్పాలా. ఎన్ని చేసినారంటే సమాధానం మీకు చెప్పాల్సిన అంటే కోట్ల రూపాయలు అదే సీట్లకు నువ్వు కూర్చున్న తర్వాత కోట్ల రూపాయలు సంపాదించినావు. ప్రతి కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టర్ నీకు లంచం ఇవ్వాల్సిందే. చెక్కు రాయాలి అంటే ఫస్ట్ నీ దగ్గరికి రావాలా. సిఎఫ్ఎంఎస్కి ఎక్కాలంటే ఒక రకంగా ఉంటుంది, చెక్కు రాయాలంటే నీ దగ్గర ఒక రకంగా ఉంటుంది. కర్నూలులో ఇంత అవినీతిగా మేయర్ ఎట్లా ఉన్నాడు అంటే
51 మంది కార్పొరేటర్లో నిన్ను తీసేస్తే 50 మంది కార్పొరేటర్లో ఒక్క కార్పొరేటర్తో నువ్వు ఓటేపించుకో. ఒక్క కార్పొరేటర్తో నువ్వు ఓటేపించుకో. నేను మంచోని, నేను ఏం చేయలేదు అని నువ్వు ఒక్క కార్పొరేటర్ నీకు చెప్తాడా? ప్రతి ఒక్క కార్పొరేటర్, ప్రతి ఒక్కరు మేము కార్పొరేటర్లు అందరూ మాట్లాడుకుంటే ఇంత అవినీతి పరుడా మేయరు, ఇంత మేము కార్పొరేటర్లు ఒక పని అడుగుతా కూడా చేయలేని వ్యక్తి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకొని మేయర్గా కూర్చోవడం నువ్వు అనర్హుడివి. నువ్వు కంపల్సరీగా నువ్వు రాజీనామా చేయాలా. మేయర్గా మటుకు నువ్వు పనికిరావు. కర్నూలు అభివృద్ధి జరగాలి అంటే నువ్వు మేయర్ పదవి నుంచి రావాలి. లేదంటే నిజాయితీగా నీ మీద నువ్వే ఎంక్వైరీ చేయించుకో. గవర్నమెంట్ ఉంది, నా మీద నేనే ఎంక్వైరీ చేసుకుంటున్నా అని చెప్పేసి నువ్వు నిజాయితీగా చెప్పు. నీ మీద ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తెలుస్తాయి అప్పుడే. ఈవీఎం గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన ఈవీఎంలో భద్రపరిచిన గోడౌన్లను పరిశీలించారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన వేర్ హౌస్ను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం వేర్ హౌస్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరును జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈవీఎం వేర్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈవీఎంలను భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ గారి వెంట డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ మురళి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఎల్వి ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎలక్షన్ సెల్ ప్రతినిధి సాయి ప్రదీప్, బీఎస్పీ ప్రతినిధి అరుణ్ కుమార్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతినిధి ఎన్సీహెచ్ బజారన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో జరగనున్న కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ నెల 22వ తేదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫ్యాన్కు పూజ చేసి తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు 4000 మంది వరకు బహిరంగ సభకు హాజరవుతారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స్టేజ్ అరేంజ్మెంట్స్, బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఆర్ఎన్బిఎస్సికి పలు సూచనలు ఇచ్చారు. వేదికపై చేయవలసిన ఏర్పాట్లను చూసుకోవాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. పారిశుద్ధ్య చర్యలు, శిలాఫలకం ఏర్పాటు, బ్యాక్డ్రాప్, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీలు తదితర ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని, శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్పీ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ను సందర్శించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, ఎస్ఏపిఆర్ రామచంద్రారెడ్డి, ఎస్ఏఆర్ అండ్ బి మహేశ్వర్ రెడ్డి, ఎస్ఏఆర్డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, ఎస్ఏ ట్రాన్స్కో ఉమాపతి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫో ఆఫీసర్ శాంతకుమారి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డ్వామా పీడీ వెంకటరమణయ్య, మెప్మా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ముఖ్యమైన అన్ని శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ సమీక్షలో భాగంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా
50% సబ్సిడీతో యంత్ర పరికరాలు ఇవ్వడం జరుగుతోందని, మార్చి 31వ తేదీ నాటికి గుర్తించిన రైతులకు పరికరాలను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. విలేజ్ లెవెల్ ఫార్మ్ మిషనరీ కింద డ్రోన్ మంజూరు చేసేందుకు 40 గ్రూపులను ఐడెంటిఫై చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఎరువుల పంపిణీకి సంబంధించి రైతుల నుండి ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందని, వ్యతిరేకతకు సంబంధించిన వివరాలను తీసుకుని సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సాయిల్ శాంపిల్ టెస్ట్కు సంబంధించి టెస్ట్ ఫలితాలను వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి పెండింగ్లో ఉన్న గోకులంలో నిర్మాణాలకు మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ జిల్లా పశువు సంవర్ధక శాఖ అధికారిని డ్వామా పీడీని ఆదేశించారు. అటవీ శాఖకు సంబంధించి పచ్చదనాన్ని పెంచడంలో జిల్లా వెనుకబడి ఉందని, జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా అటవీ శాఖ అధికారిని ఆదేశించారు. పరిశ్రమల శాఖకు సంబంధించి విశ్వకర్మ యోజన కింద లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ను ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ సంబంధించిన వసతి గృహాల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 24 హాస్టళ్లకు సంబంధించి 7.89 కోట్లు మంజూరు అయ్యాయని, ఈ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో మంజూరైన కొత్త టాయిలెట్లను నిర్మాణాలను కూడా త్వరితగతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని RWSSEని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి 2.49 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరితగతిన ఈ మొత్తాన్ని పంపిణీ చేయాలని కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ జేడీని ఆదేశించారు. అదేవిధంగా హత్య కేసులకు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించడంలో వేగవంతంగా స్పందించాలని కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి డిఆర్ఓను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఐసీడీఎస్కి సంబంధించి 146 అంగన్వాడీ సెంటర్లను సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్న సందర్భంగా నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ RWSSEని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, సిపిఓ హిమప్రభాకర్ రాజు, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.